తట్టుకోలేకపోతాం. అయితే అక్కడ వాళ్ళు అంత ఎండలు అక్కడ ఉన్నాయండి. ఇప్పుడు మనకేమో ఒక పక్క చల్లగా అప్పుడప్పుడు వర్షం పడతా ఉంది, అక్కడ అంత ఎండలో వచ్చి ఏంటంట ఈ యొక్క బాగా కారు రోడ్లు లేవు, అవి కరిగిపోతున్నాయంట, అతుక్కుపోతున్నాయంట. ఏంటమ్మా ఈ యొక్క వాహనాలు కానీ పోయేటప్పుడు అవి అతుక్కుపోతున్నాయంట. అంత వేడికి కరిగిపోయి కొన్ని వేల మంది అంట వడదెబ్బకి ఆసుపత్రి పాలయ్యారంట, చనిపోయారు. దాదాపు 100 సంవత్సరం తర్వాత అంత ఎండలంట వాళ్ళు అస్సలు తట్టుకోలేకుండా పోతున్నారు. ఎందుకని ఇవన్నీ ఒక పక్క జరుగుతుంది. కడవరి దినాలని మీరు గుర్తించాలా? దేవుడి బిడ్డలేంటమ్మా, ఇది కడవరి దినాలు అనగా ఏంటి? అంచె దినాలు, అంతము వచ్చేటటువంటి దినాలు, చివరి రోజులు అని ముందు దేవుని బిడ్డలు గుర్తించాలి. మరి ఆ దినములలో ఈ చివరి రోజుల్లో ఏమని మనం ప్రార్థన చేయాలంట? వర్షము కురిపించమని దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఏమండి? మామూలుగా వర్షాలు పడమని కొంతమంది ఏం చేస్తుంటాం? ప్రార్థనలు చేస్తుంటాం. మరి వర్షాలు పడితే కానీ ఏం మొలవదమ్మా? పైరు మొలవదు, పంట రాదు కదా. మరి ఆ వర్షం అనేది పడమని మనం ఏం చేయాలంట? ప్రార్థన వేడుకోనండి. ఈ వర్షం ఏమిటి? ఏమండి? ప్రతివానిలో అనగా ప్రతివానికంట దేవుడు ఒక చేను ఒకటి ఇచ్చాడంట. చేను ఏమండి? ప్రతివాని చేనిలో పైరు మొలుచున్నట్లుగా, ప్రతివాని చేనులో కూడా ఏం చేయాలంట? పైరు మొలుచున్నట్లుగా ఆయన వర్షము మెండుగా కురిపించును, మెరుపును పుట్టించును. ఎప్పుడని? మీరు వేడుకొనినప్పుడు. ఎప్పుడండి? మీరు ప్రార్థన చేసినప్పుడు. ఈ కడవరి దినాలలో వర్షము కురిపించమని యెహోవాను ప్రార్థన చేయండి. వర్షము కురిస్తే ఏమైంది? ప్రతివారి చేను పైరు మొలిచి పంట బాగా సమృద్ధిగా వచ్చును. ప్రభు వాక్యములో వర్షం అనేది ఏమిటి? ఏమండి? ఒకటి దేవుని వాక్యమే ఆ వర్షం కదా. ద్వితీయోపదేశ కాండము 32:2లో మనకి ఉంటామన్నమాట. ఏమండి? ఆయన వాక్యం అంట వర్షము వలె మన మీదకి లేత గట్టి మీద పడేటటువంటి మంచు వలె కురియునంట. లేత గడ్డి ఉంటుంది, దాని మీద మంచు పడినప్పుడు ఆ గడ్డి ఎలా ఉంటుంది? ఏమ్మా, ఎంత బాగా సమృద్ధిగా అది పచ్చగా మొలుచుంది, మంచు వాటి మీద బాగా పడ్డప్పుడు. అలాగే చెట్లకు కూడా మంచు ఎలాగా అంటుకొని ఉన్నట్లుగా దేవుని వాక్యము ఆయన బిడ్డలకు అంటుకొని ఉన్నది. అలాగనే వర్షము సమృద్ధిగా కురిగినట్లుగా దేవుని వాక్యము లేకపోతే దేవుని ఆశీర్వాదము సమృద్ధిగా కురవాలి, రావాలి. వర్షం అనగా దయచేయమని యెహోవాను వేడుకోమంటున్నారు. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవా నీ ఆశీర్వాదము దయచేయి. దేవుడు ఆ వర్షము మనకు కురిస్తే మన పొలాలు ఏమైంది అంట? బాగా పచ్చగా ఇక గడ్డి మొలవటము, చక్కగా ధాన్యము కానీ వరి కానీ పండిస్తాం కదా. ప్రతివానికంట దేవుడు ఒక చేతిని అప్పగించాడు. మొదటగా చేనేమో మన హృదయం. ఏమండి? మన హృదయం. రెండవది ఏమిటి? చేను సంఘము. సంఘానికి సాదృశ్యముగా ఉన్నది, నీ హృదయానికి సాదృశ్యముగా ఉన్నది. ఏమండి? అలాగనే లోకానికి సాదృశ్యముగా ఉన్నది, లోకానికి సాదృశ్యముగా ఉన్నది. నీ కుటుంబానికి సాదృశ్యముగా ఉన్నది, నీ కుటుంబానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రతివానికి దేవుడు అంట ఒక చేతిని ఒకటి ఇచ్చాడు. అనగా ఏంటమ్మా? కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఏం కావాలి? ఏమండి? పైరు మొలవాల, పంట రావాలి. అనగా నీ కుటుంబము ఆశీర్వాదించబడాలి.
నీ కుటుంబము దీవించబడాలా, నీ కుటుంబములో సమృద్ధిగా ధాన్యము ఉండాలా, నీ కుటుంబములో దేవుడు మెండుగా ఆయన ఆశీర్వాదము కురిపించాలని మీరు ప్రార్థన చేయండి. ప్రతివాని చేలు పైరు బాగా మొలిచినట్లుగా యెహోవా మెండుగా మెరుపులు మరి పుట్టించులాగున, వర్షము కురిపించులాగున మీరు ప్రార్థన చేయండి. ప్రతి వారి యొక్క చేలు అంటున్నాడు దేవుడు కదా. దేవుడు ఏం చేస్తున్నాడండి? ప్రతి వారికి ఒక్కొక్క చేను అనేది ఇస్తున్నాడు. అదేమిటి? నీ కుటుంబము. ఇక్కడ వాక్య భాగంలో ఉన్నది ఏంటండి? నీ కుటుంబము. నీ కుటుంబానికి దేవుడు ఆశీర్వాదం రావాలని నువ్వు ఏం చేయాలంటే ఈ చివరి రోజుల్లో ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో లేవి కొనగాలనేసి నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. నీ బిడ్డలు బాగా అభివృద్ధి చెంది ఆశీర్వాదించబడాలా అనేసి ఏం చేయాలో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మనకి దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, లేకపోతే చేను అనేది ఇస్తున్నాడు. ఏమండి? విత్తనము అనగా ఏమిటది? దేవుని వాక్యమే ఆ విత్తనం. విత్తనం ఏంటండి? దేవుని వాక్యమే. అది మొదట మన హృదయాల్లో వెదజల్లా, తర్వాత మన కుటుంబాలలో కూడా దేవుని వాక్యము మన అందరికీ తెలపాలి. వాక్యం అందరికీ. ఉదాహరణకు రైతులు ఉంటారు కదా, మరి ఆ యొక్క విత్తనాలు వాళ్ళకి పొలాలు ఉంటాయి, ఈ విత్తనాలు జల్ల. మరి జల్లే ముందు ఏం చేస్తారు వాళ్ళు? జల్లే ముందు వాళ్ళు ఏం చేస్తారు? పొలాన్ని దున్నుతారు. పొలాన్ని పొలం అంతా ఎక్కడ ఉంటుంది? గట్టిగా మట్టి పళ్ళు బాగా గట్టి పడిపోయి ఉంటాయి కదా. దాన్ని ఏం చేయాలా? మెత్తని దానం చేయాలి కదా. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు చూడండి, 4:3. ఇర్మియా గ్రంథం 4:3లో యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును అర్పివేయలేనంతగా నా ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత అగ్ని వలె కాల్చకుండానట్లు యూదా వారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండండి. యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, వాక్యం వింటున్న బిడ్డలారా, ముండ్ల పొదలలో మీ విత్తనాలు చల్లవద్దు. ఎక్కడ చల్లవద్దు అంటున్నాడమ్మా? ముండ్ల పొదలలో విత్తనాలు చల్లవద్దు. మనము చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము మరి 22వ వచనములో దేవుడు తన సంఘాన్ని గురించి, తన బిడ్డల గురించి చెప్తా ఉన్నాడు కదా. అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారంట? 4 రకములైన మనుషులు ఉంటారు. వాళ్ళ హృదయాలు ఎలా ఉంటాయి అంటమ్మా? కొంతమంది హృదయాలేమో గట్టిగా ఆ యొక్క రాతి నేల వలె ఉంటాయి. మరి కొంతమంది హృదయాలు ముళ్ళ పొదల వలె ఉంటారు. ఈ ముళ్ళ పొదలు అనేది ఏమిటి? అక్కడ దేవుడు ఏమని వివరించాడు? మత్తయి సువార్త 13:22 చదవండి. ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, ముళ్ళ పొదలలో విత్తనములు వేస్తే వాళ్ళు ఎలా ఉంటారంట? వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణచివేయును కనుక. ముళ్ళ పొదల్లో మీ విత్తనాలు జల్లవద్దు. ఎవరైనా రైతులు ముళ్ళ పొదాల్లో జల్లుతారా విత్తనాలు? ఏం చేస్తారమ్మా? ముళ్ళంతా తీసేస్తారు కదా.
ముళ్ళంతా ఏం చేస్తారు? తీసేస్తారు. దేవుడు మందిరానికి వచ్చాడు. ఏం చేయాలండి? మన హృదయంలో ఉన్నటువంటి విచారాలు, ధన యొక్క వ్యామోహాలు, ధనాపేక్ష, శరీర ఆశలు, కోరికలు అనేటటువంటి ఈ ముళ్ళంతా వాక్యం ఫలించకుండా అణిచివేస్తా ఉంటాయి. వాక్యం వింటారు, వాక్యం వింటారు, వాళ్ళ హృదయంలో ఏ మాత్రం ఆ ఫలింపు అనేది రాదంట. విత్తనం చల్లుతారు, కానీ అది ఎక్కడ ఉన్నాయి? ముళ్ళ పొదల్లో ఉంది. ఆ ముళ్ళు ఏం చేస్తాయి? అణిచివేస్తా ఉంటాయి. మీ విత్తనాలు ముళ్ళ పొదలలో మీరు చల్లవద్దు. ఎవరైనా ముళ్ళ పొదల్లో చల్లుతామా? ఏమంటే రైతులు వాటన్నిటిని ఏం చేస్తారంటే ఏరి పారవేస్తారు, లేదా ఏరి ఏం చేస్తారు? ముళ్ళంతా ఒక పక్కన పెట్టి నింపు పెట్టి అగ్ని పెట్టేస్తారు, కాలిపోవాలి. అవి పనికిరావు. ముళ్ళుంటే ఏమి లేదమ్మా, ఎదగలేదు. ప్రభు వాక్యం అక్కడ అంటున్నాడు, యూదావారులారా, క్రైస్తవులారా, మీ విత్తనాలు ముళ్ళ పొదలలో, ముళ్ళ పొలంలో చల్లబాకండి, పనిచేయవు. ఏమండి? విత్తనాలు వింటున్నారు, వాక్యం తీసుకుంటున్నారు, కానీ నీ హృదయం ఎలా ఉన్నది? నీ కుటుంబం ఎలా ఉన్నదంటే ముళ్ళ పొదలలాగా ఉంటున్నది. ఎప్పుడు చూసినా సనుకోవటం, కొనుక్కోవటం. అయ్యో ప్రభు అది లేదయ్యా, ఇది లేదయ్యా, అయ్యా ఇది ప్రభు అది నాయన, ఇంకా ఏంటి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమా కదా. వాక్యానికి సమయం ఇయ్యక ధనాపేక్షకి సమయం. ఎప్పుడు ఎలా డబ్బు సంపాదించాలి, ఏ విధంగా చెయ్యాలా, ధనము మీదనే వాళ్ళ మనసంతా ఉంటారు. రెండవది ఏమిటి? అయ్యో మనకి రోగం వచ్చింది, ఎలా పోయింది, అయ్యో ఈ యొక్క ఇబ్బందులు వచ్చినాయి, ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, ఈ విచారాలే నీలో ఉంటున్నాయి, కానీ ప్రార్థన వేడుకుంటలేదు. ఏమండి? భర్త గురించి కానీ, పిల్లల గురించి కానీ కదా, విచారాలు, నీ ఆరోగ్యం గురించి కానీ, అప్పుల గురించి కానీ విచారాలు కలిగి ఉంటున్నారు. ఆ యొక్క విత్తనము ఏమాత్రము కూడా ఎంతసేపు విన్నా ఏం చేయాలా? ముళ్ళన్నీ ఏరి పారేయండి అంటున్నాడు, తీసేయండి. దేవుడు వాక్యము అభివృద్ధి చెందకుండా నీలో ఏ ఆటంకాలు ఉంటున్నది? నీలో ఎటువంటి ఆటంకాలు? కొంతమంది గురించి మనం చూస్తూనే ఉంటాం కదా. అననీయ సఫేరా అనే భార్యాభర్తలు, ఆకాను అనేటటువంటి ఆయన, యూదా అనేటటువంటి ఆయన, వీళ్ళందరిలో కూడా ఏంటండి? లోకాశలు, ధనాపేక్ష వల్ల వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ పొలాలు ఏమైపోయిందండి? ఎండిపోయింది, దేనికి పనికి రాకుండా. దేవుడు అంటున్నాడు, ముళ్ళన్నీ ముందు మీరు ఏరి తీసేయాలి. రెండవది ఏం చేయాలంటమ్మా? దున్నాలంట. అక్కడ వాక్యంలో మీ పీడు భూములను దున్నండి. దున్నకుండా ఎవరైనా విత్తనాలు వేస్తారా? అలా ఆ యొక్క మట్టి ఎలా ఉన్నది? గట్టిగా ఉన్నది. దాని మీద విత్తనాలు చల్లుకుంటూ పోతే ఏం ప్రయోజనం? దున్నండి అంటున్నాడు. అనగా అర్థం ఏమిటి? అవిధేయత మానుకొని విధేయులై ఉండండి. మీ దోష క్రియలను మీరు మానుకోండి. మీరు దోషములు చేస్తున్నారు, ప్రభు సన్నిధిలో అపరాధులుగా ఉంటున్నారు. దావీదు మహారాజు గారు అంటాడు, అయ్యా నీవు బలిని కోరినట్లా నేను ఎంతైనా నీకు బలి అర్పిస్తాను కదా. నీకు ఇష్టమైన బలులు ఏమిటి? కీర్తనలు 51:17 అంటాడు, దేవునికి ఇష్టమైనటువంటి బలులు ఏంటంట? విరిగిన మనస్సే, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. ఏ మనస్సు, ఏ హృదయము విరిగి నలిగిపోవాలా? దావీదు మహారాజు గారు తను చేసినటువంటి పాపపు విషయంలోనంట ఎంత విరిగిపోయి నలిగిపోయి ఏడ్చి 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 ప్రార్థన చేశాడు. దేని విషయంలో అంటే తాను చేసినటువంటి పొరపాటు తప్పు విషయంలో. ఏ రోజైనా అలాంటి విరిగి నలిగిన హృదయము మనలో వస్తుందా? పశ్చాత్తాపపడి ఏడ్చి ప్రార్థన చేస్తున్నామా? నువ్వు ప్రభువుకి ఎంత అవిధేయత చూపిస్తున్నావో రోజుకి
ఆలోచన చేస్తున్నారా? నీ యొక్క భూమి ఏం చేయాలి? దున్నబడాల. దావీదు అంటాడు, అయ్యా విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలి. అందులో నుంచి వచ్చేటటువంటి ప్రార్థనను ఎంతో ఇష్టపడతారు. సౌలు అనేటటువంటి ఆయనండి 3 రోజులు అన్నపానములు లేకుండా కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నారు. అతని హృదయం ఏమైపోయింది? విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలియా. నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడూ త్రోసివేయాడు. ప్రభు సన్నిధిలో నువ్వు వచ్చావు, వచ్చి నాకు ఏమైపోవాలంటే నీ హృదయము విరిగి నలిగిపోవాలి. అప్పుడే ఆ విరిగి నలిగిన హృదయంలో వేసేటటువంటి వాక్యం అనే విత్తనమే ఫలించు అభివృద్ధి చెందు. వీడు భూముల మీద విత్తనాలు చల్లుతా ఉన్నారు. వాళ్ళ హృదయాలు ఏం కాకలేదండి, మెత్తదనం. దేవుడు అందుకనే అంటాడు, మీ యొక్క కఠినత్వాన్ని నేను తీసేస్తాను. కఠినమైన హృదయం తీసివేసి మీకు మరి మెత్తని మాంసపు గుండెను నేను నూతనముగా మీలో పుట్టించను. కఠినంగా ఉంటున్నారు. వాక్యం ఎంత విన్నా కూడా ఏమి లేదండి ఉపయోగం వాళ్ళ జీవితానికి లేదు. వాళ్ళ కుటుంబంలో మెరుపులు పుట్టించడం లేదు. దేవుడు వర్షాన్ని కురిపించడం లేదు. వర్షం పడకపోతే ఆ చేడు ఎలా ఉంటుందండి? పైరొచ్చున రాదు. ఏ విధముగా ఉంటది? ఏమండి? అప్పుల పాలైపోతా ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు అయిపోతా ఉంటారు. వర్షం పడాలి కదా చేతిలోకి, అప్పుడే కదా విత్తనాలు మొలుపు చెందుతాయి. కానీ నువ్వు దున్నతం లేదు. నీ పాపాల విషయంలో, శాపాల విషయంలో, అయ్యా నేను అవిధేయతగా ఉంటున్నాను. ఎన్నిసార్లు అవిధేయులు వేరండి, భక్తిహీనులు వేరు. ఏమండి? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే దేవుని వాక్యము వినే గుంపులోనే ఉంటారు. అలాగనే సంఘములో ఉంటారు. ఎవరు? భక్తి ఉంటది, దానికి ఏమొచ్చుద్దంట? హీనత అనేది జత చేర్చుకుంటారు. భక్తి గలవారు కాదు, భక్తి హీనులు. విధేయత గలవారు కాదు, అవిధేయతులు. దేవుని మీద వ్యతిరేకిస్తూ ఉంటారు, దేవుని సేవకుల మీద వ్యతిరేకిస్తూ ఉంటారు. వాళ్ళు అంతే చెప్తా ఉంటారే, మనం ఇంతే చేస్తా ఉంటారు. ఎంత చెప్పినా కూడా ఏం లేదండి, మార్పు అనేది వాళ్ళ జీవితాలలో రాదు. దేవుడు వారి చేలు, వాళ్ళ కుటుంబము బాగుపడేలాగా ప్రార్థన చేయరు. వాళ్ళ పిల్లలు దేవుళ్ళు ఎదిగేలాగా ప్రార్థన చేయరు. ఈ కడవరి దినాలలో వర్షము దయచేయమని యెహోవాను మీరు వేడుకొనమంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన పొలములో ఏం చేయాలా? నువ్వు చక్కగా ఆ ముళ్ళన్నీ పారవేయాలి. ఇంకా ఏం చేయాలండి? మీ వీడు భూములను దున్నమంటున్నాడు. వాక్యముతో పెళ్ళగించాలి. వాక్యముతో ఏం చేయబడాలండి? మెత్తని చేయబడాలి. వాక్యముతో నువ్వు బాగా ఆ యొక్క ఎప్పుడైతే ఆ వాక్యాన్ని విని పశ్చాత్తాపముతో విధేయులుగా చూపించండి, అవిధేయత కాకుండా. వాక్యానికి మీరు లోపడండి, వాక్యానికి లోపడండి. ఇంకా ఏం చేస్తా ఉంటాడండి ఆ యొక్క వ్యవసాయకుడు? ఇంకా ఏం చేస్తా ఉంటాడు వ్యవసాయకుడు అంటే ఆ రాళ్లను ఏది పారవేస్తున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట ఉన్నది చూడండి, 62:10 చూస్తే 62:10 గుమ్మముల ద్వారా రండి గుమ్మముల ద్వారా రండి, జనమును త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చెక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనమును చూచినట్లు. చాలండి. రాజమార్గమును సిద్ధపరచేటట్టుగా మీరేం చేయాలా? రాళ్లను ఏరి పారవేయాలి. రాళ్ళు ఉంటే ఏం రాదండి, అక్కడ విత్తనం పడితే ఆ పై ఏదైనా మట్టి ఉంటే కొంచెం మొలుసుద్ది, కానీ రాతి నేలను పట్ట విత్తనం ఏమైపోయింది? కొంచెం ఊరకలా మొలుసుద్ది. వేరేమోదండి స్థిరంగా లేదు కాబట్టి పడిపోయింది. రైతు ఏం చేస్తాడండి? ముళ్ళను తీసివేస్తాడు.
రాళ్ళు ఏదైనా ఉంటే దాన్ని తీసి పక్కన పడేస్తాడు. ఆ భూమిని ఏం చేస్తాడు? దున్నుతాడు. తర్వాత విత్తనములు వేస్తాడు. విత్తనము వేసిన తర్వాత అప్పుడు రైతు ఏం చేస్తాడండి? ఆకాశము వైపు చూసి వేడుకుంటాడు. ఈ యొక్క రాళ్ళు అనేటటువంటిది ఏంటండి? అవిశ్వాసం. ఇది గట్టిగా ఉంటాయి అంట మనలో. ఏంటండి? విశ్వాసం ఉంటుంది, దానికి ఏం జరుగుతుందంట? అవిశ్వాసం ఒకటి. అనగా ఉదాహరణకి మరి యేసు ప్రభు వారి శిష్యులు మరి యేసయ్య వేదని అనే గ్రామానికి వెళ్ళారు. అక్కడ దగ్గర 3 రోజులు అయిపోయింది. లాజరు చనిపోయి సమాధి చేయబడి, ఆ సమాధికి ఒక పెద్ద బండను కూడా అడ్డు పెట్టాడు. శిష్యులందరూ అనుకుంటున్నారు, అయ్యో ఇదేమిటి, ముందుగా కబురు చేసినప్పుడేమో యేసు ప్రభు వారు వెళ్ళకుండా చనిపోయినాక వెళదాము రండి అంటున్నాడు. ఆ వేతనీయ గ్రామస్తులు మన రాళ్ళు తీసుకుని పడతారు కదా, మనం చచ్చిపోతాం కదా, ఎందుకని ప్రభు ఇలా చేస్తున్నాడు? ముందుకు వెళ్ళొచ్చుగా బతికుండేటప్పుడు కదా. దేవుడి వాక్యం ఉంది, మీ తలంపులకి నా తలంపులకి ఎంతో దూరము, ఆకాశానికి భూమికి ఎంత దూరమో అంత దూరం ఉన్నది. మీరు ఆలోచన చేస్తున్న ప్రభు మాకు ఇది ఇవ్వచ్చునుగా, నేను ఎంతగా అడుగుతున్నాను కదా, ఈ యొక్క ఉద్యోగం మాకు దయచేయొచ్చుగా, ఈ స్థలం మాకు ఇవ్వచ్చు కదా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, అయినా నువ్వు నాకేమీ ఇవ్వలేదు. అవిశ్వాసం అనేది చోటు చేసుకొని దేవుని యొక్క వాక్యము మనలో మరి అభివృద్ధి చెందకుండా, ఫలించకుండా అడ్డుపడిపోతా ఉంటదండి. ఈ రాళ్ళు ఏమైపోతుంటది? మనలో దేవుని వాక్యం అభివృద్ధి చెందదు, ఫలించదు. ఆ అవిశ్వాసం అనే రాళ్ళు అడ్డుపడిపోతా ఉంటాయి. ఈ ముళ్ళు అనేటటువంటిది ఏమండి? ఐహిక విచారాలు, ధనాపేక్షలు, వీటి వలన వాక్యం ఏమైపోతుంటది? అణిచివేయబడుతుంది, అభివృద్ధి చెందదు. మన యొక్క భూములను దున్నకుండా, పశ్చాత్తాప పడకుండా ఆ విత్తనములు కఠినముగా ఆ యొక్క మట్టి మీద జరిగినప్పుడు అదేమైపోదు? రైతు ఏం చేస్తాడని 3 విషయాలు చేస్తాడు. రాళ్లను ఏరి పారవేస్తాడు, ముళ్లను ఏరి పారవేస్తాడు, ఆ బీడు భూమును దున్నుతాడు, ఆ తర్వాత విత్తనము వేసి ఆకాశము వైపు దేవుని కొరకు ఎదురు చూస్తాడు. వర్షము. మరి నువ్వు ఈ కుటుంబము కొరకు, నీ కుటుంబము దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ఏంటండి? ఒక చేను లాంటిది. ఏం చేయాలి? ఆ కుటుంబము కొరకు నువ్వు వేడుకోవాలా, దేవా వర్షము కురిపించు, మెరుపును పుట్టించు, కడవరి దినాలు ప్రభు నా కుటుంబం ఏమవ్వాలా? అయ్యా సస్యశ్యామలంగా ఎదుగుతా ఉండాలి, ఫలిస్తా ఉండాలి, అభివృద్ధి చెందుతా ఉండాలి. నా పిల్లలు ఎలా ఉండాలా? ఒలివ మొక్కల వలె ఎదుగుతా ఉండాలి. ఎక్కడ దీవెన ఉన్నదా? మన కుటుంబాలలో అటు దీవెన ఉన్నదా? మన కుటుంబాలలో ఆ విధమైనటువంటి మంచిగా పిల్లలు ఎదుగుతా ఉన్నారా? దేవుళ్ళో ఫలిస్తా ఉన్నారా? ఎందుకని? ఈ కడవ దినాలలో నువ్వేం చేయటలేదు, దేవుణ్ణి వేడుకోవటలేదు. చేయవలసినది ఏమిటండి? నీ బీడు భూమును దున్నాలా. అవిశ్వాసము, అవిశ్వాసముతో దేవుడు సన్నిధికి వస్తే మనం అనుకుంటాం ఏ చిన్నదేగా పాపం, కానీ వాక్యంలో ఏమన్నది? అతడు ఏమి పొందుకోలేడంట. యాకోబు రాసిన పత్రికలో అతడు దేవుడి దగ్గర నుంచి ఏమడిగినా ఏమి దొరకదు. ఎవరికి? అవిశ్వాసి. అందుకనే దేవుడు తోమా అనేటటువంటి శిష్యుణ్ణి ఏమంటున్నాడు? తోమా, నువ్వు అవిశ్వాసిగా ఉండకూడదు, నువ్వు విశ్వాసిగా ఉండాలి. నీ ద్వారా ఎంతో మంది మార్చబడాలి, ఎన్నో దేశాలు మార్చబడాలి. నువ్వు అవిశ్వాసిగా ఉండడానికి వీల్లేదని. నువ్వేం చేయొద్దు దేవుడి సన్నిధిలో. ఎవరు అవిశ్వాసిగా ఉండో దేవుడికి ఇష్టం లేదురా. నా గాయాల్లో ఏలు పెట్టి చూడురా, పరీక్షించు. ఎవరి కొరకు ఆ గాయాలు? నీ కొరకు కాదా?
నీవు చేతుల ద్వారా చేసినటువంటి ఎన్ని పాపాలు. చాలా అక్కడ వాక్యం ఉంది, వారి చేతులంట లంచములతోటి నిండుకోనున్నాయంట, అపరాధాలతో నిండుకోనున్నదంట, దొంగతనాలతోటి నిండుకోనున్నదంట వాళ్ళ చేతులు. వాక్యంలో ఉన్నది, ప్రతి పురుషుడంట తన పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవలెను. నీ చేతులు ఎలా ఉండాలండి? దేవుని సన్నిధిలో పవిత్రముగా ఉండాలా. నీ చేతులు ఎలా ఉన్నాయి? ఆలోచన చేయండి. మీ చేతుల్లో ఏముంటున్నది? దొంగతనాలు చేస్తున్నారా? మోసములు చేసి సంపాదిస్తున్నారా? లంచములు తీసుకొని సంపాదిస్తున్నారా? వడ్డీలు తీసుకొని సంపాదిస్తున్నారా? పొరుగువాని సొమ్మును తీసుకుంటున్నారా? నీ చేతులు పవిత్రమైన చేతులెత్తి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. అపవిత్రముగా నీ చేతులు దేవుడికి కనపడతా ఉంటాయి. నీవెలా ఉంటున్నావు? అవిశ్వాసం అనే రాడు నీలో ఉండి ఏ మాత్రములో పనిచేయటల్లా దేవుని వాక్యం ఫలించడం లేదు. దేవుని ఆశీర్వాదం రావటం లేదు. చూడండి, మీ రాళ్లను ఏరి పారవేయండి కదా. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ, ఏమండి, జ్ఞానము కలిగిన స్త్రీ అంట సామెతలు 31లో ఆమె ఏం చేసిందంటండి? చూడండి, సామెతలు 31, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అంట 16వ వచనంలో, ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించెను. ఏమండి, సుబుద్ధి కలిగిన స్త్రీ, లేకపోతే ఏంటండి జ్ఞానవంతురాలంట. ఏం కొంటదంటండి? పొలాన్ని చూసి తీసుకుంటారంట. తన కూడబెట్టినదంతా ఇచ్చేసేసి పొలాన్ని సంపాదించుకుంటారు, కుటుంబాన్ని సంపాదించుకుంటారు. ఈ రోజుల్లో పెళ్లి కాకుండా చాలా మంది ఉంటా ఉన్నారు. ఏమండి, వివాహం లేకుండా, వివాహమయ్యి పిల్లలు మరి భార్య భర్త ఉండే వాళ్ళ స్థితి వేరు. ఏమండి, వివాహము కాని వాళ్ళ స్థితి అంట వీళ్ళకంటే మహాఘోరం అంట. ఎందుకని? వాళ్ళు చాలా కృంగిపోతారు, బాధపడతా ఉంటారు. దేవుడు ఆదామును ఏమన్నాడంటే, ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయంగా చేశాడు. ఆయనే పెళ్లి చేశాడు వాళ్ళిద్దరికి. మీరు భూమి మీద పవిత్రమైన పిల్లలను కని అభివృద్ధి పొందండి. కానీ ఏమంటున్నారు? వివాహమే మా గుర్తు, మేము చాలా పరిశుద్ధులం. తర్వాత వాళ్ళకి ఎప్పుడు తెలిసి వచ్చిందండి? 40 ఏళ్ళ తర్వాత తెలిసి వచ్చింది. అప్పుడు మేము వివాహం చేసుకోవాలా కదా, అప్పుడు చేసుకోవాలా. ఇక్కడ దేవుడు, ఆమె ఏం చేసిందండి? ఒక పొలాన్ని చూసి తన ద్రవ్యమంతా పెట్టి పొలాన్ని కొనిందంట. కొన్నాక ఏం చేసిందంటండి? ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పని చేసిందంట. పొలంలో ఏం చేయాలంటే పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా. అన్నం ఏమంటే కొంచెం కట్టుకుంటారు, ఏం చేస్తారంటే పొద్దున్నే పొలానికి వెళ్ళిపోవాలి. పొలాలు ఎక్కడన్నా మన ఇళ్ళ పక్కన ఉంటాయా? ఉండవు, ఊరు బయట ఉంటాయి. 2 మైళ్ళు 3 మైళ్ళు నడవాలి. ఏమండి, 2 మైళ్ళు 3 మైళ్ళు నడవాలి. నడుస్తారు. పొలం కోసం ఏం చేస్తారండి? పంట రావాల చేతికనేసేసి నడుస్తారు, నడిచి వెళ్తారు కదా. వెళ్ళినాక ఏం చేస్తారండి? నడుము బాగా బిగించుకొని పొలంలో పని చేస్తారు. సోమరులు కాదు, సోమరులు కాదు, నడుము బాగా బిగించుకొని పని చేస్తేనే ఏం వస్తాయండి? పొలంలో పంట వచ్చును. పని చేయలేదు అనుకో, ఏమొచ్చును నీకు? సామెతల్లో అందుకనే అంటాడు, బద్ధకముగా పని చేయువాడంట. చూడండి, అక్కడే ఉంటుంది సామెతలు 10:4లో చూస్తే, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. బద్ధకంగా పని చేస్తే ఏమవుతాడంట? దరిద్రుడు అవుతాడు. అనగా ఏంటి? ఐశ్వర్యవంతుడు అవడు.
శ్రద్ధ గలవాడు శ్రద్ధగా బలముగా పని చేస్తే ఐశ్వర్యవంతుడగును. ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఎవరంట? బద్ధకముగా కదా పనికి వెళ్తాడు, కానీ ఏముండదు, శ్రద్ధ ఉండదు కదా. పని చేయాలని శ్రద్ధ ఉండదు. మందిరానికి వస్తాము, ఏమండి, వాక్యం ఏ చెప్తుందా అనేది అర్థం కాదు, ఏ వింటున్నామా అనేది అర్థం కాదు, ఏ టయానికి వస్తున్నామా అనేది అర్థం కాదు. ఏమండి, మరి దేవుడు వర్షం కురిపించాలంటే ఎట్లా కురిపిస్తాడు? నీ పొలంలో నీకేమైనా శ్రద్ధ ఉన్నదా? బద్ధకంగా వస్తున్నావు అనగా ఏంటి? ఎలదామా వద్దా? చాలా మంది పనులు కట్టారిపోతారు పొలానికి కానీ కదా. ఏమండి, ఎలదామా వద్దా? పిల్లలైతే పాపం స్కూల్కి వెళ్ళడానికి ఒక 2 రోజులు సెలవులు వచ్చిందనుకోండి, 3వ రోజు వాళ్ళ మొహాలు చూడాలి కదా. మొన్న సాత్విక్ గారు మొహాలు చూస్తే కొంచెం కళ్ళ మట్టి నీళ్లు తిరుగుతూ ఉంది. 3 నెలలు సెలవులు వచ్చింది, 2 నెలలు సెలవులు వచ్చింది, రేపు 1వ తారీఖు నుంచి పోరాడినా కూడా వాడికి ఏంటండి అనగా ఏంటి? వాడు పిల్లలు కాబట్టి వాళ్ళు కొంచెం బతకిస్తూ ఉంటారు. ఏమంటే సెలవులు వచ్చినాయి కాబట్టి ఆడుకోవాలని. పెద్దవాళ్ళు కూడా మందిరానికి రావడానికి ఏం చేస్తుంటారు? బతకిస్తూ ఉంటారు. ఏమండి, ఎప్పుడుకో ఎండొచ్చులే, ఏదో చేయొచ్చులే కదా. అప్పుడు నీ పొలంలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్న రాళ్ళని ఏరి పారవేయవు, ముళ్ళు తీసేయవు, ఆ బీడు భూములు అంతే ఉంటాయి. ఇక నీకు ఏ ప్రయోజనము? దేవుని వాక్యం వింటున్నావు, అది ఎప్పుడు మొలకెత్తుద్ది? నీకు మొలకెత్తితే కదా నీకు పంట ఇంటికి రావడానికి సమృద్ధిగా. నువ్వు పని చేస్తే కదా నడుము బాగా బిగిస్తారు కదండి పొలంలో పని చేసే రైతులు. ఏమంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏం చేస్తారంటే ముందు నడువుకు బాగా వేసి బిగించుకొని పొలంలో దిగుతారు, బలముగా పొలంలో పని చేస్తారు. జ్ఞానవంతురాలు అలా చేస్తుందంట. ఏమండి, జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? బలముగా తన చేతులతోటి పని, బద్ధకంగా కాదు. ఎవరు బద్ధకంగా చేస్తున్నారు? ఏమండి, ప్రార్థన మనం బద్ధకంగానే చేస్తాం. అన్ని సుఖభాగాలు ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి కదా. కొండ మీదకి ఎక్కి మోషే గారు ప్రతిరోజు దేవుడు రమ్మన్నాడు కొన్ని నెలల పాటు. మరి నెలల పాటు ఆయన కొండ మీదకి ఎక్కి దేవుడి సన్నిధిలో ప్రతి ఉదయం నిలబడ్డాడు. ఏమండి, నువ్వు ఎక్కగలుగుతావా కదా? ఈ గోరంట్లో ఒక 2 మైళ్ళు దూరం నడవమంటేనే మనం నడవలేము. సరే నడవద్దు, ఇంట్లో కూర్చొని శ్రద్ధగా వాక్యం విని ప్రార్థన చేయటం. ప్రభువా, ఈ కడవరి దినాలయ్యా మా కుటుంబం మీద నీ వర్షాన్ని కురిపించు ప్రభువా, నీ ఆశీర్వాదం అయ్యా కురిపించయ్యా. నా యొక్క కుటుంబము అయ్యా మంచిగా మొలకలెత్తాలి, నా పిల్లలు ఒలీవ మొక్కలు వలె, నా భార్య ద్రాక్షావళి వలె అయ్యా, నా కుటుంబంలో సమృద్ధి ఉండాలి ప్రభు. ఆహారం బలముగా నువ్వు పనిచేయి. బద్ధకముగా నువ్వు పని చేస్తే ఏమొచ్చునంట? దరిద్రత వచ్చునంట. ఈ రోజుల్లో ఇంకా మాకు రావట్లేదని నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? నువ్వు ఎక్కడ వేడుకుంటున్నావు? మందిరానికి రాము, మోకాళ్ళలోనము, నోరు విప్పి దేవుడి సన్నిధిలో ఏడ్చి మనవి చేయము. నోరు విప్పి ఏడ్చి ప్రార్థన కూడా చేయము. మరి మొలకలు ఎత్తాలా? సమృద్ధి రావాలా? సమృద్ధి రావాలంటే ఎలా వస్తుంది? సోమరి అంట ఏం చేస్తానంటండి, ఆ వర్షాకాలం నేను రానమ్మా, వర్షాకాలంలో బోధలు ఉంటాయి పొలానికి, నేను రాను అని పడుకుంటాడు. ఎవరు? సోమరి. మరి ఎండాకాలం అప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు? ఆ యొక్క పైరును కోసి ఇంటికి తెచ్చుకుంటా ఉంటారు గింజలు కదా. వర్షాకాలంలో పోయి పని చేస్తారు, ఎండాకాలంలో ఇంటికి మూటలు వస్తూ ఉంటే ఈ సోమరు ఏం చేస్తాడంట? బాధపడి ఏడుస్తూ ఉంటాడంట. చూడు ఎంత మూటలు వస్తున్నాయో. ఏమండి, సోమరు ఏం చేస్తాడంటే అంతేగా ఇతరుల మీద పడతాడు. ఏందయ్యా నీ పొలం అంటే, ఏమోనయ్యా పోయాను వచ్చాను చూశాను పొలంలో, వాళ్ళ పొలమేమో అదుడు ఎన్ని ఆ యొక్క మూటలు తెచ్చుకుంటున్నాడు, బస్తాలు. ఏమండి, ఇలాంటి వాడు సంఘంలో లేరా? నువ్వు ముందు నీ భూమిని దున్ని వేస్తే కదా మొలవటానికి.
నువ్వు వేడుకుంటే కదా, శ్రద్ధగా నీ పొలంలో పనిచేస్తే కదా దేవుడు కార్యం చేయటానికి. ఏమండి? ఇదిగో వాడు బాగా బద్ధకం లేకుండా పనిచేశాడు. ఏమండి? ఆ స్త్రీ బద్ధకం లేకుండా పనిచేసింది పొలంలో, చక్కగా ఇప్పుడు పంటను కోసుకుంటుంది, సమృద్ధిగా తెచ్చుకుంటా ఉంది. దాన్ని చూసి సోమరు ఏం చేస్తారండి? ఏడుస్తా అసూయ పడతా ఉంటాడు. ప్రభువా, నువ్వు వాళ్ళకి చేశావు కదా, వీళ్ళకి చేశావు, నాకెందుకు చేయవు? అయ్యా, వాళ్ళకి సమృద్ధి వచ్చింది, వీళ్ళకి స్వస్థత వచ్చింది, నాకెందుకని నువ్వు చెయ్యవు? సోమరు ఏం చేస్తాడు? ఒక అతను ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాడండి? 38 ఏళ్ళుగా పడి ఉన్నాడు. ప్రభు అయిన యేసయ్యే అతను పడి ఉండుట చూచి అతని మీద కనికరించి జాలిపడి అతని ఎదురుకు వచ్చి అంటున్నాడు, అసలు నీకు బాగుపడాలని ఆశ ఉన్నదా అంటే సూటిగా ఏం చెప్పాలా? అయ్యా, నేను బాగుపడాలని నాకు ఆశ ఉన్నదని ఎవరైనా చెబుతారు. కానీ అతనికి ఉన్నటువంటి బద్ధకం ఏంటంటే ఎదుటి వాళ్ళని చూసి కుళ్ళుకుంటున్నాడు. అయ్యా, మొన్న వాడు దిగాడు బాగుపడిపోయాడు, వీడు దిగాడు బాగుపడిపోయాడు, వాళ్ళ యొక్క పొలాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి, వాళ్ళు మూటలు మూటలు ధాన్యం సమకూర్చుకుంటున్నారు, నాకేమో ఎందుకని? సోమరి నీ చేలో అంతే ఉంటుంది. సోమరిగా పనిచేస్తే, బద్ధకముగా పనిచేస్తే దేవుని బిడలు చురుకైన వాళ్ళు అని వాక్యంలో. చురుకుగా ఉండుట దేవుని ఆశీర్వాదం అంట. బద్ధకంగా సోమరులకు, అవిశ్వాసులకు, అవిధేయులకు ఏమీ లభించదు. వాళ్ళ పొలంలో దీవెన రాదు, ఆశీర్వాదం రాదు. ఈసాకు ఆ సంవత్సరమందు పొలం వేశాడంట, 100 ఫలం వచ్చిందంట. ఎవరికంటే? ఈసాకుకి. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అతని మీద అసూయపడ్డారు. మనము వేస్తూ ఉన్నాం కదా పొలము, వాడు చేసినట్టుగానే మనం కూడా చేస్తున్నాం, కానీ ఏం లేదు, మన పొలంలో ఫలితం రావటం లేదు. అతను నిన్నగాక మొన్న వచ్చి పొలాన్ని వేశాడు, విత్తనం వేశాడు, 100 ఫలితం వచ్చింది. అసూయ పడుతున్నారు. ఎందుకని? నీ పొలంలో రాళ్ళు ఏడటంలా, నీ పొలంలో ముళ్ళు తీయటంలా, నీ బీడు భూమును దున్నటం లేదు, ఇక విత్తనం వేస్తే ఏ ఫలించును? నీకు సోమరితనంగా ఉన్నది, చేతులు బద్ధకంగా ఉన్నది. ఇలాంటి యొక్క ఫలము లేకపోతే కుటుంబాలు అభివృద్ధిలోనికి రావు కదా, ఆశీర్వాదం పొందుకోవు కదా. అక్కడ వాక్యంలో జకరియా గ్రంథం 10:1 అంటున్నాడు, కడవరి వర్షాకాలము వరకు వర్షము దయచేయమని యెహోవాను ప్రార్థన చేయండి. అయ్యా, నా కుటుంబం దీవించబడాలయ్యా, నా పిల్లలు దీవించబడాలా, నువ్వు ఇచ్చిన కుటుంబం అయ్యా, నువ్వు ఇచ్చిన చేను ప్రభువా, ఈ చేను ఏమవ్వాలా అయ్యా? మంచిగా దీవించి ఆశీర్వాదించబడాలి. ఈ కుటుంబము దీవించి ఆశీర్వాదించబడాలి. వేడుకోమంటున్నాడు. ఈ కడవరి దినాలలో ప్రార్థన చేయమంటున్నాడు. అలాగనే నాబోతనేటటువంటి అతను 1 ఎకరం పొలం ఎంత మంచిగా ద్రాక్ష తోట బాగా అభివృద్ధి వచ్చింది. పక్కనే రాజుగారి ద్రాక్ష తోట ఉంటే అది దేనికి ఉపయోగం? అలాగా శ్రద్ధగా ఉండి దేవుని వాక్యము విని రాళ్లను ఏరివేసి ముళ్లను తీసివేసి వాడ బీడు భూములను దున్ని విత్తనాలు వేస్తే ఆ యొక్క దేవుని బిడలైనటువంటి వాళ్ళకి మంచిగా పొలాల్లో పంట సమృద్ధిగా వస్తూ ఉంటుంది. మరి నీ పొలంలో కూడా సమృద్ధి పంట కొరకు ఎదురు చూస్తున్నావు కదా. ఎన్ని రోజులుగా అడుగుతా ఉన్నాను, అయ్యా నా కుటుంబము మంచిగా దీవించుకున్నాను, నా కుటుంబం మంచిగా ఆశీర్వాదించుకున్నాను. చివరిలో యెషయా గ్రంథం ఒకటి చూడండి, 55:10. యెషయా గ్రంథం 55:10. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. చూడండి, ఇక్కడ వర్షమును మంచును, వర్షమును మంచును ఆకాశము నుంచి వస్తాయి కదా.
అయితే ఇవి ఏం చేస్తాయి? చెట్లను కానీ పైరును కానీ తడుపుతాయి. తడిపి మళ్ళా పైకి పోతాయా? ఓ దేవుని నోట నుంచి వచ్చేటటువంటి మాట కూడా అలాగనే ఉండదు. ఆ వర్షము కానీ మంచు కానీ వచ్చి అవి ఎవరికి మేలు చేస్తాయండి? ఎవరికి మేలు చేస్తాయి? వ్యవసాయకుడికి, రైతులకు మేలు చేస్తాయి. మేలు చేసి అతనికి ఏమి చేయంట? భూమిని తడిపి విత్తే వాళ్ళకి విత్తనమును, భుజించే వానికి ఆహారమును సమృద్ధిగా చిగురించి వస్తాయి. అలాగనే దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట ఉండదు. ఏమండి? దేవుని నోట పై నుంచి వాక్కు వస్తుంది. ఆ వాక్కు ఏమైందండి? మనకు వచ్చేటప్పటికి మనమే, ఏమండి, మనలోకి వచ్చేటప్పటికి మనం ఏమవుతామంట? మంచిగా అభివృద్ధి చెందుతాం, ఆశీర్వాదించబడతాం. ఆ విత్తే వాళ్ళకి విత్తనమును, భుజించే వాడికి ఆహారమును సమృద్ధిగా ఇచ్చును దేవుని వాక్కులో. ఇదంతటా కూడా తిరిగినాక ఎక్కడికి వస్తుంది? దేవుని యొక్క వాక్యము విని మేలు పొందాలి. అవిధేయులుగా ఉండవద్దు, అవిశ్వాసిగా ఉండవద్దు, ఏమండి, ఐహిక విచారాలతో ఉండవద్దు. మీ బీడు భూములను దున్ని విత్తనాలు వేయండి. వర్షము దయచేయమని యెహోవాను ప్రార్థన చేయండి. ఇది కడవల దినాలు. మన పిల్లలు దీవించబడాలా, మనము దీవించబడాలా, ఆశీర్వాదించబడాలా